హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ 'యు ఆర్ మై డెవిల్'. అందరూ డిన్నర్ పూర్తి చేసి శివకి గిఫ్ట్లు ఇచ్చి వెళ్ళడంతో ఆఖరిగా మిగిలిన రుద్ర, శివ ఇద్దరూ కలిసి డిన్నర్ చేస్తూ వావ్! సూపర్ బేబీ, నీ వంట చాలా బాగుంది. మా అత్త కూడా నీలానే చేస్తుందనుకుంటా అని అన్నాడు రుద్ర. శివ కోపంగా నాకు వంట నేర్పించింది మా అమ్మ. మళ్ళీ నాలాగా చేయడం ఏంటి అని చిరుకోపంగా అలా ఇద్దరు డిన్నర్ కంప్లీట్ చేశారు. చివరగా స్వీట్ తినాలి అనిపించిన రుద్ర లాస్ట్‌లో స్వీట్ నోట్లో పెట్టుకొని వెంటనే శివాని లిప్స్ అందుకొని తన నోట్లో స్వీట్ తన నోట్లో పెట్టి గాఢంగా ముద్దు పెడుతున్నాడు. ఏదో ధ్యాసలో ఉన్న శివాని రుద్ర అలా చేయడంతో మొదట షాక్‌కి గురైంది. తర్వాత తన నోట్లో తీపి తగలడంతో తనని వెనక్కు తోయాలని చూసింది. కానీ రుద్ర తనని ఎంతకీ వదలడం లేదు. తన నోట్లో స్వీట్ కరిగిపోయేంత వరకు ముద్దు పెడుతూనే ఉన్నాడు. ఆఖరిగా తన పెదవులు పంటిగాటు పెట్టి శివానీని వదిలాడు. ముద్దు పెట్టడం వల్ల తన లిప్స్ అన్నీ రెడ్‌గా అయిపోయి ఇంకా ముద్దుగా కనిపిస్తుంది. శివ తనకి ఇంకాసేపు అక్కడే ఉంటే ఏమన్నా చేస్తాడేమో అని తన కోసం తెచ్చిన గిఫ్ట్ శివ చేతిలో పెట్టి, ఇది నీ కోసమే, రేపు పూజలో వేసుకో అని చెప్పి వెళ్ళాడు. శివ కూడా రుద్ర ఇచ్చిన గిఫ్ట్ తీసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని తన రూమ్‌కి వెళ్ళింది. భవ్య అప్పటికే ముసుగు తన్ని పడుకోవడంతో తనని డిస్టర్బ్ చేయకుండా రుద్ర ఏం గిఫ్ట్ ఇచ్చాడు, ఆ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసింది. అందులో బ్లాక్ బీడ్స్ డైమండ్ చైన్ ఉంది. దాన్ని చూడడానికి చాలా బాగుంది. తనకి చాలా నచ్చింది ఆ బ్లాక్ బీడ్స్ చైన్. అది రేపు పూజలో వేసుకోమనడంతో అది అలాగే బాక్స్‌లో పెట్టి బాల్కనీలో నించొని చందమామని చూస్తూ ఉంది. ఒక్క రోజులో నా జీవితం ఇలా మారిపోతుందని అస్సలు అనుకోలేదు. అసలు నా ఫ్రెండ్ పెళ్ళికి ఈ ఊరికి రాకపోయి ఉంటే ఇలా జరిగేది కాదేమో. అక్కడ నా ఫ్రెండ్ ఇంకా అది తలుచుకోగానే తన కళ్ళ వెంట కన్నీళ్లు కారాయి. ఎందుకంటే తనని ఎంతో ఇష్టపడుతున్న, తనని ప్రేమిస్తున్న తన బావ ఆర్యన్ రూపం గుర్తుకు రాగానే తన నోటికి 2 చేతులు అడ్డం పెట్టి సౌండ్ బయటికి రాకుండా ఏడుస్తుంది. తను ఇక్కడికి పెళ్ళికి వచ్చే ముందు తనకి ప్రపోజ్ చేశాడు. చిన్నప్పటి నుండి తనకి కూడా తన బావంటే చాలా ఇష్టం. తను కూడా ఓకే చెప్పడంతో ఆర్యన్ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. బావ, నా ఫ్రెండ్ పెళ్లి నుంచి రాగానే అమ్మా నాన్నకి విషయం చెబుదాం. వెంటనే మన పెళ్ళికి కూడా ముహూర్తాలు పెట్టిద్దాం అని చాలా సంతోషంగా శివ తన బావకు చెప్పడం గుర్తుకు రాగానే, నన్ను క్షమించు బావా, నేను నిన్ను మోసం చేశాను. ఇలా జరుగుతుందా అని అనుకోలేదు. నువ్వు నన్ను ఒక మోసగత్తలా అనుకోవద్దు ప్లీజ్. ఈ పాటికి అమ్మా, నాన్న నీకు విషయం చెప్పే ఉంటారు. ఇప్పుడు నువ్వెలా ఉన్నావు బావా? నా కోసం బాధపడుతున్నావా? లేదా నన్ను మోసం చేసింది అని అనుకుంటున్నావా? నేను నిన్ను మోసం చేయలేదు బావా. నా జీవితం నా చేతుల్లో లేకుండా పోయింది. ఒక్క రోజులో అంతా తలకిందులైపోయింది. ఇలా ఒక పంజరంలో చిలుకలా ఉండిపోతానని అనుకోలేదు. ఇక ఎప్పటికీ నీకు ఏమీ కాను బావా. నేను నిన్ను ప్రేమించాను అన్న విషయం తెలిసినా కూడా తను నిన్ను చంపేస్తాడు. అందుకే అది నా మనసులోనే దాచుకున్నా. తన పవర్ ఎలాంటిదో తెలుసు. తను అనుకున్నది సాధించడానికి ఏమైనా చేస్తాడు. ఇక నా జీవితం ఇక్కడే. నువ్వైనా సంతోషంగా ఉండు బావా అని మనసులో అనుకుంటుంది శివ. తను అలా ఏడవడం, తన రూమ్ బాల్కనీలో నుంచి సిగరెట్ కాలుస్తూ చూస్తున్నాడు రుద్ర. తను ఎందుకో చాలా బాధపడుతుంది అని అర్థమవుతుంది తనకి. కానీ దేనికోసం అర్థం కావడం లేదు. ఒకవేళ తను ఇలా పెళ్ళికి ముందు ఒక అబ్బాయిని ప్రేమించింది అన్న విషయం తెలిస్తే రుద్ర తనని ఏం చేస్తాడో. అలా చాలాసేపు నుంచొని ఏడుస్తూ ఉన్న శివని చూస్తూనే ఉన్నాడు. కాసేపటికి రూమ్‌లో ఏదో అలికిడి అవ్వడంతో తన కన్నీళ్లు తుడుచుకొని రూమ్‌లోకి వెళ్ళి భవ్య పక్కన పడుకుంది. పడుకుంది అన్న మాటే కానీ ఎంతకీ నిద్ర రావడం లేదు. తన అమ్మా, నాన్న చాలా గుర్తొస్తున్నారు. కొన్ని రోజులు వారి దగ్గరికి వెళ్లి రావాలని అనుకుంటుంది. కానీ రుద్ర ఒప్పుకుంటాడా లేదా ఒకసారి తనని అడగాలి. మరుసటి రోజు తెల్లవారుజామున మౌనిత భవ్య రూమ్‌కి వచ్చి శివానీని నిద్రలేపి తన చేతిలో ఒక కవర్ పెట్టింది. తొందరగా వెళ్ళి స్నానం చేసి ఇందులో ఉన్న శారీ, నగలు పెట్టుకొని కిందకి రా. అక్కడ పూజకి అంతా సిద్ధంగా ఉంటుంది అని తన్ని వాష్‌రూమ్‌కి పంపి భవ్యను కూడా నిద్రలేపి తన రూమ్‌కి వెళ్ళింది. ఒక హాఫ్ అన్ అవర్‌లో శివాని తన అత్తయ్య ఇచ్చిన చీర, నగలు పెట్టుకొని రెడీ అయ్యి ఉంది. భవ్య కూడా ఇంకో రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. తన వదినని చూడగానే షాక్ అయింది. చీరలో చాలా అంటే చాలా అందంగా, ముద్దుగా ఉంది. భవ్య తన దగ్గరికి వెళ్ళి తన బుగ్గ మీద ముద్దు పెట్టి, మా వదిన సూపర్, చాలా అందంగా ఉన్నావు. అన్నయ్య నిన్నిలా చూస్తే అస్సలు ఊరుకోడు, వదిలిపెట్టడు కూడా. శివాని మనసులో అదే కదా నా భయం కూడా. తన చుట్టూ ఎవరున్నారని కూడా చూడ్డు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో కూడా తెలియదు. రాక్షసుడు అని మనసులోనే రుద్రని తిట్టుకుంటూ పైకి చిరునవ్వుతో ఉంది. భవ్య, నువ్వు కూడా హాఫ్ శారీలో చాలా అందంగా ఉన్నావు అంది. నే అంత కాదులే వదినా. అందుకే మా అన్నయ్య నిన్ను చూడగానే ఫ్లాట్ అయిపోయాడు. వీళ్ళిద్దరూ ఇలా మాటల్లో ఉండగానే రూమ్ డోర్ ఓపెన్ అవ్వడంతో అటువైపు చూశారు. అక్కడ రుద్ర పట్టుపంచ, షర్ట్, మెడలో కండువా వేసుకొని చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. శివాని రుద్రని అలా చూస్తూ ఉండిపోయింది.
భవ్య వాళ్ళిద్దరి మధ్య నేనెందుకులే అని తను బయటికి వెళ్ళిపోవడంతో రుద్ర డోర్ లాక్ చేసి మెల్లగా శివాని దగ్గరికి వచ్చాడు. తనని పైనుండి కింద వరకు చూస్తూ తను నిన్న ఇచ్చిన గిఫ్ట్ తన మెడలో లేకపోవడంతో అక్కడ టేబుల్ దగ్గర ఉన్న బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న చైన్ తన మెడలో వేశాడు. అది వేసి తన్నే అద్దం ముందు నించోబెట్టి, "ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ఉన్నావు బేబీ" అండ్ తన భుజం మీద తలబెట్టి, "నైట్ నిన్న ఎందుకు ఏడ్చావు?" అని అడిగాడు. శివాని టక్కున తల పైకెత్తి అద్దంలో కనిపిస్తున్న రుద్రని చూస్తూ, "ఏం లేదు. అమ్మ, నాన్న గుర్తొచ్చారు" అని అంది భయంగా. రుద్ర షార్ప్‌గా చూస్తూ, "అంతేనా?" అని అంటూ ఉండగా తలుపు చప్పుడు అవ్వడంతో, "దీని గురించి నైట్ డిస్కస్ చేద్దాం" అని తన చెయ్యి పట్టుకొని పూజకు అంతా సిద్ధంగా ఉండడంతో తన్ని తీసుకొని కిందకి వెళ్ళాడు. అలా వస్తున్న జంటని అక్కడ వచ్చిన బంధువులు, మిత్రులు అలా చూస్తూ ఉండిపోయారు. అంత అందంగా ఉన్నారు ఇద్దరు. తన మనవడు రుద్ర తన భార్యతో కలిసి అలా వస్తుంటే, వచ్చిన బంధువులు, స్నేహితులు అలా వారిని చూస్తుండడం గమనించి చిన్నగా తన మీసం మెలేశారు. భూపతి తన మనవడికి తగ్గ మనవరాలు దొరికింది. ఎందులోనూ తక్కువ కాదు అన్నట్టు. వచ్చిన వారందరూ కూడా శివాని అందం చూసి పొగుడుతూనే ఉన్నారు. వాళ్ళందరికీ చిరునవ్వుతో నమస్కారం పెడుతుంది. పంతులు గారు, "అమ్మ, అమ్మాయిని, అబ్బాయిని తీసుకురండి" అని చెప్పడంతో ఇద్దరు పూజలో కూర్చోబెడుతున్నారు. మరోపక్క యూఎస్‌లో పల్లవికి సీమంతం చేయడానికి పంతులు గారితో మంచి రోజు ముహూర్తం పెట్టమని చెప్పడంతో, ఇంకో 10 రోజుల్లోనే ఆ ముహూర్తం ఉంది అనడంతో, ఇండియాలో ఉన్న తన ఫ్యామిలీ మొత్తం యూఎస్ వచ్చారు. వారందరి రాకతో ఆ మహల్ మొత్తం సంతోషాలతో నిండిపోయింది. పల్లవికి కూడా చాలా హ్యాపీగా ఉంది. అందరూ రావడంతో అందరూ తన ఆరోగ్యం గురించి అడిగి, ఇంకో 2 రోజుల్లో సీమంతం చేయడానికి మంచి రోజని పంతులు గారు చెప్పారు. పల్లవి, కృష్ణ, నీకు ఎక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఇన్వైట్ చెయ్యి. విక్రమ్ కూడా తనకు తెలిసిన వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. విక్రమ్, అలాగే అర్జున్, రీతు వాళ్ళని కూడా చెప్పు. అభినయ తన అత్తయ్యకి పల్లవి కోసం చేయించిన నగలు, తీసుకొచ్చిన బట్టలు అన్నీ చూపించారు. తను కూడా పల్లవి కోసం కేవలం బట్టలు మాత్రమే తీసుకొచ్చింది. విక్రమ్ చెప్పాడు, తన కోసం నగలన్నీ ఇక్కడే ఆర్డర్ ఇచ్చి చేయించాను. అందుకోసం నేను ఏమీ తీసుకురాలేదు. ఈ నగలన్నీ చాలా బాగున్నాయి అభినయ. నీ సెలక్షన్ చాలా బాగుంది. మరి నీకోసం ఏం తీసుకోలేదా? నా కోసం కూడా ఆయన ఏదో ఆర్డర్ చేశాడు అత్తయ్య. ఇంకా రాలేదు. వచ్చాక మీకు చూపిస్తాను. అది సరే అని ఆరోగ్యం ఎలా ఉంది? విక్రమ్‌తో నువ్వు బాగానే ఉంటున్నావు కదా అని అడిగింది. బానే ఉంటున్నా. నా ఆరోగ్యం కూడా బానే ఉంది. ఇంకా ఏమన్నా షాపింగ్ మిగిలి ఉంటే చెప్పండి. ఈవినింగ్ అందరం కలిసి వెళ్దాం. చిన్న చిన్న ఐటెమ్స్ ఇక్కడ తీసుకువచ్చేవి తీసుకురావు లేదు. ఈవినింగ్ సుభద్రని, పల్లవికి తోడుగా పెట్టి మనం షాపింగ్‌కి వెళ్దాం. మరైతే మీరు అప్పటి వరకు రెస్ట్ తీసుకోండి అత్తయ్య. నేను పల్లవికి జ్యూస్ ఇచ్చొస్తాను అని అభినయ తన దగ్గరికి వెళ్ళింది. ఆ 2 రోజులు ఎలా గడిచిపోయాయో తెలియదు. సీమంతం రోజు రానే వచ్చింది. ఆ మహల్ అంతటా చాలా అందంగా అలంకరించారు. విక్రమ్, కృష్ణ తన ఫ్రెండ్స్‌ని, తన బిజినెస్ పార్ట్నర్స్‌ని అందరినీ ఇన్వైట్ చేశారు. అర్జున్, రీతు కూడా ఆ రోజు ఉదయమే వచ్చారు. ఆరు వచ్చినప్పటి నుండి విక్రమ్ అభినయాలను వదలడం లేదు. ఒకరి తర్వాత ఒకరు తన్ని ఎత్తుకునే ఉన్నారు. రీతు ఎంత చెప్పినా వారి దగ్గర నుంచి పక్కకు రాను అనడంతో, అభినయ, "పర్లేదు రీతు గారు, నేను చూసుకుంటాను. మీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? అంతా ఓకేనా?" "హా! అభినయ, ఇప్పుడంతా బానే ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదు. సరే మీరిక్కడ కూర్చొని మీకోసం జ్యూస్ తీసుకొస్తాను" అంటే, "ఇప్పుడు అలాంటివేమీ వద్దు అభినయ. పల్లవి దగ్గరికి వెళ్దాం." రీతు పల్లవితో, "ఇప్పుడు ఎలా ఉంది నీ ఆరోగ్యం?" "అంతా బానే ఉంది వదిన. కానీ కూర్చోవడానికి కష్టంగా ఉంది. నీతో ఉంది ట్విన్స్ కదరా! అలానే ఉంటుంది. ఇంకో నెల రోజుల్లో డెలివరీ అయిపోతుందిగా. అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి." వారు అలా మాట్లాడుతూ ఉండగానే వచ్చిన బ్యూటీషియన్స్ పల్లవిని రెడీ చేసి నగలన్నీ అలంకరించడంతో బుట్ట బొమ్మలా ముద్దుగా చాలా అందంగా ఉంది. తన అమ్మ, పిన్ని, అత్తయ్య లోపలికి వచ్చి పల్లవిని చూసి, "ఎంత అందంగా ఉందో మా బంగారు తల్లి" అంటూ తనకు ఎవరి దిష్టి తగలకుండా మెటికలు విరిచి తన చెవి వెనక దిష్టి చుక్క పెట్టారు. "పంతులు గారు ఇంకాసేపట్లో వచ్చేస్తారు. అప్పటి వరకు కాసేపు రిలాక్స్ అవ్వురా" అంటూ సుభద్ర తన కోసం తెచ్చిన జ్యూస్ ఇవ్వడంతో అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని పల్లవి అది తీసుకొని తాగుతూ ఉంది. ఇంతలో కృష్ణ లోపలికి రావడంతో అక్కడున్న ఆడవాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. అభినయ వెళ్తూ వెళ్తూ, "అన్నయ్య, మా పల్లవి జాగ్రత్త" అంటూ నవ్వుతూ వెళ్ళడంతో మెల్లిగా డోర్ క్లోజ్ చేసి తన దగ్గరికి వెళ్ళాడు. తను వచ్చినప్పటి నుంచి అలాగే చూస్తున్న కృష్ణని చూసి, "ఏంటి బావ అలా చూస్తున్నావ్?" అంది పల్లవి. "నిన్ను ఇలా చూస్తుంటే చాలా కష్టంగా ఉంది బంగారం. ప్లీజ్, శ్రీమంతం ఎప్పుడైపోతుంది? అప్పటి వరకు అలాగే ఆగాలా నేను?" తన మాటకి పల్లవి బుగ్గలు సిగ్గుతో ఎర్రగా అయిపోతాయి. "నీకు సిగ్గులేదు బావ. ఇంకా సేపట్లో ఫంక్షన్ పెట్టుకొని ఏంటి ఇలా మాట్లాడుతున్నావ్?
అప్పటి వరకు ఆగుతాను. ఫంక్షన్ అవ్వగానే నువ్వు ఎంత చెప్పినా వినను. ముందే చెప్తున్నా. ఇంట్లో ఇంతమంది ఉన్నారు బావ. ఎవరన్నా నాకేం అభ్యంతరం లేదు. నా పెళ్ళాంతోనే కదా నేను సరసాలాడుతుంది. మీరు మరీ ఇలా మాటల్లో ఉండగానే తలుపు చప్పుడు అవ్వడంతో పల్లవిని మెల్లగా లేపి బయటకు తీసుకొచ్చాడు కృష్ణ. అభినయ, రీతు, వాళ్ళ అమ్మ, పిన్ని కలిసి అక్కడ అరేంజ్ చేసిన చైర్‌లో పల్లవిని మెల్లగా తీసుకొని వెళ్లి కూర్చోబెట్టారు. పంతులు పూజ పూర్తి చేసిన తర్వాత మొదట తన భర్తతో గాజులు తొడిగించి, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టించి, అక్షింతలు వేసి ఆశీర్వదించిన తర్వాత వచ్చిన ముత్తైదువులందరూ వారు తెచ్చిన గిఫ్ట్‌లు పల్లవికి అందించి అందరూ ఆశీర్వదించి వెళ్లారు. అలా ఆ ఫంక్షన్ అంతా ముగిసేసరికి మధ్యాహ్నం 3 అయింది. పల్లవి మొహం కూడా బాగా అలసటతో ఉండడంతో అందరూ కలిసి తనకి దిష్టి తీసి, అభినయ్‌ని తనకు తీసుకెళ్ళి "కొంచెం హెల్ప్ చేయరా, తన నగలన్నీ తీసి పక్కకు పెట్టి, కొంచెం వదులుగా ఉన్న బట్టలే ఎయి. అప్పుడు కొంచెం తనకి రిలాక్స్‌గా అవుతుంది." అభినయ పల్లవిని తన రూమ్‌కి తీసుకువెళ్ళి తన నగలు, చీర తీయడంతో హెల్ప్ చేసి లూజ్‌గా ఉన్న ఒక నార్మల్ మ్యాక్సీ వేసి, "కాసేపు రెస్ట్ తీసుకోరా, నీకోసం జ్యూస్ తీసుకురానా? ఇప్పుడు అలాంటివి ఏమీ వద్దు. చాలా సేపు నుంచి కూర్చున్నాను కదా! నడుం కొంచెం నొప్పిగా ఉంది. అలా కాసేపు పడుకుంటాను. సరేనా? అలాగే నేను గెస్టుల దగ్గరికి వెళ్తున్నా. జాగ్రత్త. ఎటువంటి ఇబ్బంది కలిగినా వెంటనే ఫోన్ చేయి." అభినయ రూమ్ నుంచి రాగానే కృష్ణ మెల్లగా రూమ్‌లోకి వచ్చి డోర్ లాక్ చేసి పల్లవి పక్కన పడుకొని తనని తన హృదయం మీదకి తెచ్చుకొని తన నుదుటిన ముద్దు పెడుతూ, "చాలా హ్యాపీగా ఉంది బంగారం. ఇందాక అందరూ నీ చెంపలకు పసుపు రాసి, గాజులు వేసి, అక్షంతలు వేస్తుంటే నువ్వు ఎంత ముద్దుగా కనిపిస్తున్నావో తెలుసా? అప్పుడే అందరి ముందే నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం నన్నాపకు ప్లీజ్" అంటూ వెంటనే పల్లవి లిప్స్ అందుకొని గాఢంగా ముద్దు పెడుతున్నాడు కృష్ణ. తనకి ఊపిరి ఆడనంతగా ముద్దు పెడుతున్న కృష్ణ వీపు మీద కొడుతున్న పల్లవి చేయిని మెల్లగా పట్టుకొని కాసేపటికి వదిలి భారంగా ఊపిరి పీల్చుకుంటున్న పల్లవిని చూసి, "సారీ బంగారం, నన్ను కంట్రోల్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది" అంటూ మెల్లగా తనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పల్లవిని ఆక్రమించుకున్నాడు. కాసేపటికి ముందే అలసిపోయి ఉన్న పల్లవి ఇప్పుడు పూర్తిగా అలసిపోవడంతో తనని మెల్లగా ఎత్తుకొని వాష్‌రూమ్‌లోకి తీసుకొని వెళ్లి తనే ఫ్రెష్ చేయించి మ్యాక్సీ వేసి బెడ్‌పై పడుకోబెట్టాడు. తన ఒంటి మీద కనిపిస్తున్న పంటిగాట్లు చూసి, "సారీ బంగారం" అని తన నుదుటిన మరో ముద్దు పెట్టి తనని అలాగే జోకొడుతుంటే నిద్రలోకి జారుకుంది పల్లవి. తను పూర్తిగా నిద్రపోయింది అని తెలిసిన తర్వాత తనని వదిలి కృష్ణ వచ్చిన గెస్ట్‌లతో మాట్లాడాలని వెళ్ళాడు. తన ఫేస్‌లో కనిపిస్తున్న గ్లో కనిపెట్టిన విక్రమ్, "ఈడియట్, బుద్ధి లేదు నీకు. ఈ టైంలో కూడా తనని ఇబ్బంది పెట్టాలని" చిన్నగా అన్నాడు విక్రమ్. "మరి నీ చెల్లి అంత అందంగా ఉంది బావా. అసలే పొద్దున్నుంచి కంట్రోల్ చేసుకుంటున్నా. ఇక నా వల్ల కావట్లేదు. అందుకే. ఛీ పోరా" అని విక్రమ్ ఇంకో సైడ్ వెళ్ళాడు. కృష్ణ అయోమయంగా అర్జున్ దగ్గరికి వెళ్ళి, "ఇప్పుడు నేనేం చేశాను? నా పెళ్ళాంతోనే కదా రొమాన్స్ చేసింది. నా బావేంట్రా అలా అని వెళ్ళాడు. వాడి బాధ నువ్వు వాడి చెల్లిని ఈ టైంలో కూడా ఇబ్బంది పెట్టావని బావా. నాకు టైం వస్తుంది. అప్పుడు చెప్తా." "నిజంగా చెప్తావా బావా?" అని అర్జున్ అన్నాడు. "అమ్మో! వాడి విషయంలో వేలు పెడితే అంతే. మనకెందుకులే" అంటూ వచ్చిన గెస్ట్‌లతో మాట్లాడడంలో బిజీ అయ్యాడు. అలా పల్లవి సీమంతం బాగా జరగడంతో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మరుసటి రోజు పల్లవిని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్ళాడు కృష్ణ. మార్నింగ్ నుంచి చాలా డల్‌గా ఉండడంతో ఎందుకో డౌట్‌గా అనిపించి రీతూకి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేశారు. తన వెంట తన అమ్మ వాళ్ళు వస్తామన్నా, "అవసరం లేదు. ఏమన్నా ఉంటే నేను కాల్ చేస్తాను" అనడంతో ఇక వారు కూడా ఎవరు తన వెంట వెళ్ళలేదు. ముందే అపాయింట్మెంట్ తీసుకోవడం వల్ల రీతు రాగానే పల్లవిని చెక్ చేసి స్కాన్ చేసింది. వెంటనే కృష్ణని తన క్యాబిన్‌లోకి రమ్మంది. "రీతు, అంతా ఓకేనారా?" అని అడిగాడు కృష్ణ. "లేదు అన్నయ్య. పల్లవికి ఏ టైంలో అన్నా డెలివరీ అవ్వచ్చు." "వాట్? అదేంటి? ఇంకా చాలా టైం ఉందిగా." "ఉంది. కానీ ట్విన్స్ విషయంలో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. ఇప్పుడే స్కాన్ చేశానుగా తెలిసింది." పల్లవి భయంతో కృష్ణ చేయి పట్టుకోవడంతో, "ఏం కాదు. నువ్వు భయపడకు. ఫస్ట్ పానిక్ అవ్వకు. ఓకే?" అని చిన్నగా తన చేయిని ప్రెస్ చేశాడు. "మరి ప్రాబ్లమ్ ఏం లేదు కదా?" "ఏం లేదు అన్నయ్య. తనకి నార్మల్ డెలివరీనే అవుతుంది. మీరు ఓకే అంటే తనని రూమ్‌కి తీసుకువెళ్ళి సెలైన్ పెడతాను. మరైతే అత్తయ్య, అమ్మ వాళ్ళని రమ్మని చెప్తాను" అంటూ పల్లవిని అక్కడే వదిలి కృష్ణ బయటికి వెళ్ళి వాళ్ళకి కాల్ చేసి విషయం చెప్పడంతో అందరూ హుటాహుటిన హాస్పిటల్‌కి బయలుదేరారు. పల్లవి మొహంలో టెన్షన్ కనిపెట్టిన రీతు, "పల్లవి, ఏం కాదు. నువ్వు భయపడకు. మొదటిసారి కొంచెం పెయిన్‌గానే ఉంటుంది. కానీ నేనున్నాను కదా! నీకు నీ పిల్లలకి ఏమీ అవ్వదు. ఓకే?" అని ధైర్యం చెప్పడంతో అప్పుడు కొంచెం రిలాక్స్ అయింది. తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాకముందే ఆపరేషన్ థియేటర్‌లో అన్నీ అరేంజ్ చేసి పల్లవికి సెలైన్ ఎక్కించడంతో మెల్లగా పెయిన్ స్టార్ట్ అవ్వడం మొదలైంది. మెల్లగా మొదలైన పెయిన్స్ ఎక్కువ అవ్వడంతో పల్లవి "అమ్మా" అని గట్టిగా అరుస్తుంటే
బయట ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా టెన్షన్‌గా, భయంగా అనిపిస్తుంది. కృష్ణకైతే చాలా కంగారుగా ఉంది. విక్రమ్ చేయి పట్టుకొని, "బావా ఏం కాదుగా" అని అడుగుతున్నాడు. తన పరిస్థితి కూడా అలానే ఉంది. కానీ ఏం కాదు, రీతు ఉందిగా చూసుకుంటుంది. ఇంతలో నర్స్ వచ్చి తన హస్బెండ్ ఎవరు అనడంతో కృష్ణ ఫాస్ట్‌గా లోపలికి వెళ్ళాడు. పల్లవి తన బావని చూడగానే గట్టిగా ఏడుస్తూ, "బావా నొప్పిగా ఉంది. బావా నా వల్ల కావడం లేదు" అని ఏడుస్తుంటే కృష్ణ కంట్లో కన్నీరు కూడా ఆగడం లేదు. "బంగారం ఏం కాదురా, నీకేం కాదు. నువ్వు మన బేబీస్ బాగుంటారు. భయపడకు. నా వల్ల కావడం లేదు బావా. చాలా నొప్పిగా ఉంది" అని ఏడుస్తుంటే కృష్ణ రీతుని చూడగానే, "ఏం కాదన్నయ్య. ఫస్ట్ టైం కదా! మొదటి కాన్పు ఎవరికైనా ఇలానే ఉంటుంది. కానీ ట్విన్స్ అనవడంతో కొంచెం కష్టంగానే ఉంటుంది. మీరే ఇలా అయితే తన పరిస్థితి ఏంటి చెప్పండి?" అలా రీతు పల్లవిని చెక్ చేస్తూనే ఉంది. కృష్ణ పల్లవికి ధైర్యం చెబుతూ తన పక్కనే ఉన్నాడు. అలా ఒక 2 అవర్స్ పెయిన్స్ భరించిన తర్వాత బేబీ పొజిషన్ బయటికి రావడానికి దగ్గరగా ఉండడంతో పల్లవి "ఒకసారి ప్రెజర్ ఇవ్వు" అని అనడంతో కృష్ణ చేయి పట్టుకొని, "బావా నా వల్ల కావడం లేదు" అని అరుస్తుంటే, "ఏం కాదు పల్లవి, రీతు చెప్పినట్లు చెయ్" అనడంతో అలా గట్టిగా ఒకసారి ప్రెజర్ ఇవ్వడంతో మొదటగా ఒక బేబీ బయటికి వచ్చింది క్యార్మని ఏడుస్తూ. తను వచ్చిన 5 నిమిషాలకి ఇంకో బేబీ కూడా బయటికి రావడంతో అప్పుడు పల్లవి ఊపిరి పీల్చుకొని మెల్లగా కళ్ళు మూసుకుంది. అలసిపోవడంతో తను అలా కళ్ళు మూసుకోగానే కృష్ణ భయంతో, "రీతు పల్లవిని చూడరా, నాకెందుకో భయంగా ఉంది" అని చెప్తుంటే, "అన్నయ్య ఏం కాదు. తను కొంచెం స్పృహ తప్పింది అంతే. ఏం కాలేదు. నార్మల్‌గానే ఉంది. మీరు బయటికి వెళ్ళండి. నేను బేబీస్‌ని తీసుకొని వస్తాను." బయటకు వచ్చిన కృష్ణని తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చుట్టుముట్టడంతో కృష్ణ విక్రమ్‌ని గట్టిగా హత్తుకొని ఏడుస్తున్నాడు. కానీ ఎందుకు ఏడుస్తున్నాడో, లోపల పొజిషన్ ఏంటో అర్థం కాని వాళ్ళందరూ చాలా కంగారు పడ్డారు. "కృష్ణ ఏమైంది? సుభద్ర" అందరూ అడుగుతుంటే, "మొదట బాబు, తర్వాత పాపమ్మ" అని చెప్పాడు ఏడుస్తూ. కానీ పల్లవి అని అంటుంటే, "పల్లవికి ఏమైంది? అంతా బానే ఉంది కదా!" అందరూ కంగారుగా, భయంగా అడుగుతుంటే, "ఏం కాలేదు. ఇప్పుడు వరకు చాలా నరకం అనుభవించింది. అందుకే తన పెయిన్స్ చూసి నాకు చాలా బాధగా అనిపించింది. అంతే" అని తన కన్నీళ్లు తుడుచుకున్నాడు. అందరూ ఒక్కసారిగా కంగ్రాచ్యులేషన్స్ అని అరవడంతో అప్పటి వరకు బాధపడిన కృష్ణ చిరునవ్వుతో థ్యాంక్ యూ అని చెప్పాడు. కాసేపటికి ఇద్దరు నర్సులు తమ చేతుల్లో ఒకరు బాబుని, ఒకరు పాపను తీసుకొని రాగానే మొదట బాబుని కృష్ణ చేతిలో పెట్టారు. పాపను విక్రమ్ చేతిలో పెట్టారు. తన పిల్లలు ఇద్దరు నుదుటిన ముద్దు పెట్టిన కృష్ణ వాళ్ళని మురిపెంగా చూస్తూ, "మీ అమ్మని చాలా కంగారు పెట్టారురా పాపం. మీకోసం ఎంత బాధపడిందో తెలుసా?" అని వారి చిట్టి చేతులని పట్టుకొని చెప్తున్న కృష్ణని అందరూ మురిపెంగా చూస్తున్నారు. అలా పిల్లలిద్దరిని ఒకరి తర్వాత ఒకరిని ఎత్తుకున్నారు. పల్లవి నాన్నగారు ఒకవైపు కూర్చుని మనసులోనే దేవుణ్ణి వేడుకుంటున్నాడు. నా కూతురు తన పిల్లలు క్షేమంగా ఉండాలి అని. తను ఎంత భయపడ్డాడో తనకు మాత్రమే తెలుసు. నర్స్ పిల్లల్ని తీసుకురాగానే పడుకునే వారి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళని చూసిన తర్వాత తన మనసు ప్రశాంతంగా ఉంది. విక్రమ్, "చెప్పానుగా మా అమ్మ నాన్న వచ్చేశారని, చూసావా?" అంటూ ఇద్దరిని చెరొక చేత్తో పట్టుకొని చాలా ఆనందంగా చెబుతున్నారు. తండ్రిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది విక్రమ్‌కి. కాసేపట్లో పల్లవి కూడా స్పృహ రావడంతో కృష్ణ ఇద్దరి పిల్లల్ని తీసుకొని పల్లవి దగ్గరికి వెళ్ళాడు. అలసిన మొహంతో ఉన్న తన్ని చూడగానే చాలా బాధగా అనిపించింది కృష్ణకి. పిల్లల్ని తనకి చెరొక వైపు పడుకోబెట్టి తన నుదుటిన ముద్దు పెట్టాడు. "థ్యాంక్ యూ బంగారం. చాలా గొప్ప గిఫ్ట్ ఇది. చాలా పెయిన్ అనుభవించావు కదా! సారీనే. మనకి ఇంక వీళ్ళిద్దరూ చాలు. ఇంకెవ్వరూ వద్దు. నువ్వు అలా అరుస్తుంటే ఎంత భయం వేసిందో తెలుసా?" అని కృష్ణ తన బాధని మొత్తం చెప్పుకున్నాడు. "ఇప్పుడు నేను బాగానే ఉన్నాను బావా. ఏం కాలేదు. నువ్వు అలా ఉండకు. నాకు ఎలానో ఉంది. ఇది చెప్పు, మొదట పాపనా? బాబునా?" అని అడగడంతో పల్లవి తన పక్కన పడుకున్న ఇద్దరి పిల్లల్ని చూస్తూ మురిసిపోయింది. తన రూమ్‌కి సెట్ చేసిన తర్వాత తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తన దగ్గరికి వెళ్ళి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. తన నాన్నగారైతే, "బంగారు తల్లి, మా అమ్మ, నాన్న తిరిగొచ్చేశారురా" అని తన నుదిటిన ముద్దు పెట్టి పిల్లల్ని అసలు వదలకుండా ఉన్నాడు. అభినయ కూడా పల్లవి దగ్గరికి వచ్చి, "కంగ్రాచ్యులేషన్స్. నా అల్లుడు, కోడలు చాలా అందంగా ఉన్నారు. తెలుసా? అచ్చం మీ మా అన్నయ్యలాగానే. నీ పోలిక ఒక్కటి కూడా రాలేదే" అని ఏడిపిస్తుంటే, "అబ్బో! నేను చూస్తానుగా. నీకు పుట్టే వాళ్ళకి ఎవరి పోలికలు వస్తాయో అచ్చు మా అన్నయ్యలాగానే ఉంటారు. ఇద్దరు మొదలుపెట్టారా మీ గొడవ? పల్లవి, నువ్వలా ఎక్కువసేపు మాట్లాడకూడదురా. కాసేపు విశ్రాంతి తీసుకో." విక్రమ్
అమ్మ, నువ్వు, కృష్ణ, అత్తయ్య ఇక్కడే ఉండండి. నేను అందరిని తీసుకొని ఇంటికి వెళ్తాను. ఇక్కడ ఇంతమంది ఉండడం కరెక్ట్ కాదు. రీతు వచ్చి ఇక్కడ ఇంతమంది ఉంటే పిల్లలకి ఇన్ఫెక్షన్ అవుతాయి. విక్రమ్ వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళు. పల్లవి ఇంకో 2 డేస్ ఇక్కడే ఉండాలి. నేను కూడా అదే చెప్తున్నా. ఇలాగే ఈలోగా నువ్వే వచ్చావు. ఈరోజు హాస్పిటల్‌లో ఉన్న వాళ్ళందరికీ స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. విక్రమ్, అలాగే మన కంపెనీలో ఉన్న వర్కర్స్ అందరికీ కూడా. అలాగే డాడీ, అదంతా నేను చూసుకుంటాను. పదండి వెళ్దాం అని అందరూ ఇంటికి వెళ్లారు. మరో 2 రోజుల తర్వాత పల్లవి తన ఇద్దరి పిల్లల్ని ఇంటికి వెళ్ళింది. వారు రాగానే కృష్ణ, పల్లవి పిల్లలిద్దరిని గుమ్మం దగ్గరే ఆపి, అభినయ, తన అత్తయ్య ఇద్దరూ కలిసి దిష్టి తీసి వాళ్ళని లోపలికి తీసుకెళ్లారు. ఆ ఇల్లు పిల్లల ఏడుపులతో చాలా సందడిగా మారిపోయింది. అలా ఇంకో 1 వీక్ తర్వాత పల్లవిని, పిల్లల్ని తీసుకొని హాస్పిటల్ చెకప్‌కి వెళ్లారు. అంతానే బాగానే ఉంది అన్న తర్వాత రీతుని కలిసి పల్లవిని కూడా చెక్ చేపిచ్చి, ఇంకో 10 డేస్‌లో మేము ఇండియా బయలుదేరుతున్నాం రీతు అని కృష్ణ తనకి చెప్పాడు. నేను కూడా వస్తా. ఒక విషయం మాట్లాడాలి అన్నయ్య. ఇంటికి వస్తాను మీతో పాటు అనడంతో సరే అని అందరూ కలిసి వెళ్దామని ఇంటికి వెళ్లారు. విక్రమ్ ఆ రోజు ఇంట్లోనే ఉండడంతో రీతు తనని కలిసి మాట్లాడి తర్వాత ఆఫీస్‌కి వెళ్ళింది. అలా ఆ 10 రోజులు గడిచిపోవడంతో వారు తిరిగి ఇండియా ప్రయాణం అయ్యారు అందరూ. తన ప్రైవేట్ జెట్‌లో ఇండియాలో ల్యాండ్ అవ్వగానే విక్రమ్ తన చేతిలో బాబుని తీసుకోవడంతో అభినయ పాపను తీసుకొని ఇద్దరూ ఫ్లైట్ దిగారు. తర్వాత కృష్ణ మెల్లగా పల్లవిని తీసుకొని కిందకి దిగాడు. అలా అందరూ కలిసి వారి ఇంటికి వెళ్లారు. ఇక్కడ ఇండియాలో ఆఫీస్‌లో చూసుకోవడంలో నందన్ యూఎస్ వెళ్ళలేదు. తన చెల్లికి ట్విన్స్ పుట్టారని తెలిసినప్పటి నుంచి వాళ్ళని ఎప్పుడెప్పుడు చూడాలి అని అత్యుత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. వారి కోసం ఎయిర్‌పోర్ట్‌కి కూడా రాలేదు. ఇంటిని అలంకరించాలి. వచ్చే పిల్లల కోసమని ఇంటిని చాలా అందంగా అలంకరించారు. పిల్లల కోసం ఒక బెడ్‌రూమ్‌ని మొత్తం బొమ్మలతో నింపేశాడు. వరుసగా 4 కార్లు వచ్చి ఇంటి ముందు ఆగడంతో నందన్ ఫాస్ట్‌గా వెళ్ళి వాళ్ళని చూశాడు. తన అన్నయ్య, వదిన చేతుల్లో ఉన్న పిల్లల్ని చూశాడు. వాళ్ళని చూడగానే ఎంత ముద్దుగా ఉన్నారో వెంటనే బాబుని చేతిలోకి తీసుకున్నాడు. అలా ఎత్తుకోగానే వాడు ఏడుపు స్టార్ట్ చేశాడు. కృష్ణ, రేయ్ ఏం చేశావురా నా కొడుకుని? అప్పుడే ఏడిపిస్తున్నావు? బావా, వీడు మామూలోడు కాదురా. అలా ఎత్తుకున్నానో లేదో అలా ఏడ్చేస్తున్నాడు అని బాబుని విక్రమ్ చేతిలో పెట్టి అభినయ చేతిలో ఉన్న పాపని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. నా బంగారు తల్లి, మీ అన్న చూడే ఎలా ఏడుస్తున్నాడో, నువ్వు చూడు ఎంత బాగా నా చేతిలో ఉన్నావో అని తన చిట్టి చిట్టి బుగ్గలపై ముద్దులు పెడుతున్నాడు నందన్. జెట్ లాగ్ వల్ల పల్లవి అలసిపోవడంతో వెంటనే అక్కడ పనివాళ్లతో పిల్లలకి పల్లవికి దిష్టి తీపించి లోపలికి తీసుకొని వెళ్ళి రెస్ట్ తీసుకోమన్నారు. చాలా రోజుల తర్వాత ఇండియా రావడంతో అభినయ్‌కి చాలా హ్యాపీగా ఉంది. అందరూ లోపలికి వచ్చిన తర్వాత విక్రమ్ అభినయాన్ని తీసుకొని తన రూమ్‌కి వెళ్ళాడు. ఆ రూమ్‌కి వెళ్ళిన అభినయకి పాత జ్ఞాపకాలు గుర్తుకు రావడంతో ఒక్కసారిగా భయం వేసి విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ రోజు అభినయ్‌తో తను ఎలా బిహేవ్ చేశాడో గుర్తురాగానే తన ఫేస్ చేతుల్లోకి తీసుకొని నుదుటిన ముద్దు పెట్టి, కంగారు పడకు స్వీటీ, ఆ రోజు నువ్వు నాకు దూరం అవుతావని అలా చేశాను అంతే. ఓకే, కంగారు పడకు అని తన వెన్ను నిమురుతూ రిలాక్స్, కాసేపు రెస్ట్ తీసుకో అని తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. సారీ అండి, నిన్న అప్డేట్స్ ఇవ్వలేదు గదా! యాక్చువల్లీ నాకక్కడే ఈవినింగ్ 6:30 అయిందండి. ఇంటికొచ్చేసరికైతే నేను 9:30 అయింది. ఎందుకంటే లాంగ్ మినిమమ్ 3 ఆర్ 4 అవర్స్ జర్నీ అక్కడికెళ్ళేసరికి. అందుకే ఆ టైం అయింది. ఇంక అందుకనే నైట్ పెట్టలేదు. ఈరోజు మార్నింగ్ ఏమో వర్షి 10థ్ క్లాస్ గదా! ఈరోజు ఎగ్జామ్ ఉంది. అక్కడికెళ్ళొచ్చేసరికి 2:30 దాటింది. రాగానే ఎపిసోడ్స్ పెడుతున్నా. కొంచెం అర్థం జేసుకోండి. ఎగ్జామ్స్ అయిపోయే వరకు కొంచెం అలానే ఉంటుంది నాకు దెలిసి. మాక్సిమం. ఎందుకంటే వాయిస్ ఇవ్వాలన్నా గానీ తనకి డిస్టర్బ్ అవుద్దని వాయిస్ ఇవ్వడం మానేశా. అంతే కూర్చుంటున్నా. ప్లీజ్ అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్ యూ.